విమాన ప్రమాదంలో కుట్ర కోణమా మరేదైనా కోణమా అన్నటువంటిది తేలడానికి కొంత సమయం తీసుకుంటుంది. వాస్తవంగా విమానానికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ అంటారు. దాని కండిషన్, దాని రీడింగ్, దాని సిస్టమ్, లోపల ఏం జరిగింది అన్నటువంటిదంతా కూడా తోక దగ్గర ఉంటుందన్నమాట. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా ఉండదు. బ్లాక్ బాక్స్ అనేటటువంటిది ఇదిగో ఇట్లాగా ఉంటుంది, ఆరెంజ్లోనే ఉంటుంది. అది ఓపెన్ చేయొద్దని కూడా అక్కడ పెట్టి ఉంటుంది అనమాట. దాని కండిషన్స్, దాని లోపల మొత్తం రీడింగ్ ఏది, ఏమేం జరిగింది ఏంటి అన్నటువంటిది ఓవరాల్గా ఒక పిక్చర్ వస్తుంది. డీజీసీఏ విచారణ చేసేటటువంటి సందర్భంలో ఇదే కీలకమైనటువంటిది. అందులో ఈ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ అవుతాయి, ఏం జరిగింది అన్నటువంటిది. అట్లాగే వాళ్ళు ఆ మేడే అంటారనమాట. ఇది ఎలర్ట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ముందు ఏం జరిగింది అన్నటువంటి రికార్డు ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR ఉంటుంది, కాక్పిట్లో ఉండదు, అది ఇక్కడే ఉంటుందన్నమాట. అట్లాగే ఫ్లైట్ డేటా రికార్డర్ FDRతో కలిసి ఈ బ్లాక్ బాక్స్లో ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ విమానం తోకలో ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు తోక సేఫ్ అనేది అక్కడ ఈ బ్లాక్ బాక్స్ అమరుస్తారన్నది మెయిన్. ఇది విమాన ప్రయాణంలో ఏం ఉపయోగపడదు, కానీ ప్రమాద డేటా విశ్లేషణ కోసం ఈ బ్లాక్ బాక్స్ అనేటటువంటిది కీలకమైనటువంటి అంశం.